హలో హాల్, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ఈ సందర్భంగా మా ఫ్యామిలీతో చర్చికి వెళ్ళానండి. చాలా డేస్ తర్వాత చర్చికి మా ఫ్యామిలీతో వెళ్ళాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం అండ్ డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పడం, తర్వాత డెలివరీ సో అవన్నీ ఉంటాయి కదండి, వెళ్ళలేదు. చాలా డేస్ తర్వాత మా అత్తయ్య, మామయ్య, మా వారితో బుడ్డిగాడితో చర్చికి వెళ్ళామండి. మా మామయ్య గారు స్పీచ్, మా అత్తయ్య గారు ప్రేయర్ అండ్ మా వారు కూడా వాక్యం అన్ని షేర్ చేసుకున్నారండి. తర్వాత చర్చికి వచ్చిన సంఘస్థులు 41 డేస్ ఫాస్టింగ్ ఉంటారు కదండి. ఈ సందర్భంగా అందరికీ మేము బటర్ మిల్క్ షేర్ చేయాలని అనుకున్నామండి. ఈరోజు సంఘస్థులు అందరూ చాలా ఐటమ్స్ తీసుకొచ్చారండి. ఎవరికి తోచింది వాళ్ళు తీసుకువచ్చారు. అందరూ కలిసి వాటన్నిటినీ షేర్ చేసుకున్నాము. ఈరోజు మాకు చాలా స్పెషల్ డే అండి. ఎందుకంటే మా కొడుకు, మా బాబు మహోన్నత్ చౌదరితో చర్చికి వెళ్ళామండి. ఫస్ట్ టైం మా బాబు చర్చికి వెళ్ళాడు. గుడ్ ఫ్రైడే స్పెషల్ డే. సో వాళ్ళ తాతయ్య అదే సందర్భంగా అందరికీ ఇలా స్పెషల్ చేయాలని అనుకున్నారు. అత్తయ్య, మావయ్య ఫుల్ హ్యాపీ అన్నమాట. బుడ్డిగాడు చర్చికి రావడం, పాస్టర్తో ప్రేయర్ చేయించుకోవడం, అందరూ మాకు కంగ్రాట్స్ చెప్పడం, బాగా వెల్కమ్ చెప్పారండి పాస్టర్ గారు, అక్కడ ఉన్న సంఘస్థులు అందరూ. అండ్ ఇంకేంటంటే బుడ్డిగాడిని అందరు తీసుకోవడం, పాస్టర్ అమ్మ అండ్ పాస్టర్ గారు వాళ్ళందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. చాలా డేస్ తర్వాత అందరూ ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. మా తుమ్మల నరసింహారావు గారి, మా మావయ్య గారి వారసుడు, ఫస్ట్ వారసుడు అండి మా బుడ్డమ్మ. అందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంత చిన్న వయసులో చిన్న బాబు చర్చికి వచ్చాడు, ప్రేయర్లో అటెండ్ అవ్వడం మాకు కూడా ఫుల్ హ్యాపీనెస్ అండి. బుడ్డమ్మ ఇప్పటి నుండే, మా బాబు ఇప్పటి నుండే చర్చికి రావడం, ప్రేయర్లో కలవడం చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది అన్నమాట. ఫుల్ హ్యాపీ ఉంది. ఇంకా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము అయిపోయిన తర్వాత రిటర్న్ బయలుదేరామండి కారులో. అలా వెళ్తుండగా మార్గ మధ్యలో రోడ్ సైడ్ అన్నమాట, వాళ్ళు కూలి పని చేసుకుంటూ బరువైన బ్యాగులు అవి ప్లాస్టిక్ వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళు మోస్తూ కనిపించారండి. కారులో ఉన్న మా అత్తయ్య, మావయ్య కానీ, మా వారు కానీ, నేను కానీ, మా అందరి ఆలోచన ఒకటి, అరే ఏదైనా హెల్ప్ చేస్తే బాగుండు కదా వాళ్ళకి అని అనుకున్నామండి. సడన్గా చూస్తే బటర్ మిల్క్ ఉందండి. ఇంకా ఆ టైంకి అదే ఉంది. ఇంకా అందరినీ పిలిచామండి, వచ్చారు, చాలామంది వచ్చారు. ఇంకా ఫస్ట్ వీడియో తీయలేదు, తర్వాత తీసుకున్నాము. అందరూ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అందరికీ సరిపోయేంత వచ్చింది. ఆ బటర్ మిల్క్ తాగుతుండగా వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారండి. ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు. మేము కూడా అనుకున్నాము, అరే ఫుడ్ ప్రొవైడ్ చేస్తే బాగుండు, వీళ్ళకి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అని చెప్పేసి అనుకున్నామండి. పెద్దవాళ్ళు కూడా థ్యాంక్ యూ అని అంత దానికి పాపం మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చాలా చిన్నదే, అది సహాయం అని కాదు, సహాయం చేసింది చెప్పుకోవాలని మాకు లేదు. కాకపోతే వీడియో చూసి మీరు కూడా మీకు తగినంత ఇంకెవరికైనా సహాయం చేస్తారనే ఉద్దేశంతోనే పెడుతున్నాం తప్పించి మేము హెల్ప్ చేశామని చెప్పుకోవడానికి అయితే కాదండి. మీరు కూడా మీకు తగినంత సహాయం చేయండి, ఉన్న దాంట్లో చేయండి. అంతమంది కాకపోయినా ఎవరికొకరికి. మేము నెక్స్ట్ టైం ఫుడ్ ప్రొవైడ్ చేసేలాగా దేవుడు మమ్మల్ని ఆర్థికంగా బలపరిచి ఇంకా మేము సహాయం చేసేలాగా మమ్మల్ని చేయమని కోరుకుంటున్నాము. మీరు కూడా సహాయం చేయండి. మా మహారాజ్ చౌదరి యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంకొకరికి సహాయం చేయలాగా మీరు చేసే ఒక లైక్ మాకు హెల్ప్ అవుతుందండి. మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి అడుగుతున్నాను. బాయ్ బాయ్.